మాట్లాడుతున్నామండి. గత 8 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నామండి. మాకు కాదని ఈ ఏఎన్ఎంస్ చేసిన వాళ్ళకి ఇన్ సర్వీస్లో 2 ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చి గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. ఈ జీవో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ చేస్తుంది. దీనికి మేము చాలా ఖండిస్తున్నామండి. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవోని రద్దు చేసి ఆ 2500 పోస్టులు మా క్వాలిఫైడ్ సర్టిఫైడ్ స్టాఫ్ నర్స్ ఉన్నారు కావున మాకు ఆ పోస్టుని ఇప్పించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని దృష్టికి చేస్తున్నాము. ఇంతకుముందే చాలా నాయకుల్ని కలిసాము. పేపర్ వరకు జరుగుతుంది కానీ ఇప్పటి వరకు మాత్రం ఇది ముందుకి అడుగుపడట్లేదు. కోర్టులో ఎన్నో కేసులు ఉన్నా ఇది ప్రభుత్వం ఎలా మరి ఈ జీవో రిలీజ్ చేసి వాళ్ళకి ఇవ్వాలనుకుంటుందో మాకైతే అర్థం కాదు. కావున ఇది ఇలా ముందు ఇదే జరిగినట్లయితే మేము స్ట్రేట్ వైడ్గా మేము ధర్నలు చేసి మేము ఎంత దూరంకైనా మేము స్టాఫ్ నర్సులుగా మాకు కావాల్సిన ప్రమోషన్ ఏంటి అంటే మాకు రెగ్యులరైజేషన్ ఫస్ట్ కావాలి. తర్వాత అది ప్రమోషన్ వస్తుందండి. మాకు ఏంటంటే ఇప్పుడు దాకా మగ్గిపోతున్నాం. 8, 9, 15 సంవత్సరాల కాంట్రాక్ట్లోనే మగ్గిపోతున్నాం. ముసలు కూడా అయిపోతాం కానీ మాకు ఇప్పుడు వరకు ఎప్పుడో 2010లో రెగ్యులరైజేషన్ నోటిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు దాకా నోటిఫికేషన్ లేదు. అది ఏం పద్ధతి అండి? డాక్టర్కి ఇన్ సర్వీస్లో 2 ఇయర్స్ డ్యూటీ రెగ్యులరైజేషన్ చేస్తే ఇప్పుడు వరకు మాకు ఎందుకు ఇవ్వట్లేదని మేము చాలా ఆందోళన చెందుతున్నామండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ విధంగా సార్ దూర ప్రాంతాల నుంచి వచ్చే విధంగా ఇబ్బంది పడుతుంది. చాలా బాధపడుతున్నామండి. ఎక్కడెక్కడ నుంచి మేము వచ్చి పని చేస్తున్నాము. రెంట్లు కట్టుకుంటూ మాకు చాలని జీతాలతో మేము బాధపడుతున్నాను. ఇది గవర్నమెంట్ దయచేసి ఈ గవర్నమెంట్ అయినా తెలుగుదేశం గవర్నమెంట్ అయినా దీన్ని కన్సిడర్ చేసి మా యొక్క బాధకుల సాధనని తీర్చాలని మనం చేస్తున్నాం. ఇది